అజాద్‌తో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ ఎంపీలంతా సెపరేట్‌గా సమావేశమయ్యారు. అజాద్‌తో ఏ విషయాలు డిస్కస్ చేశారు? ఆజాద్‌తో కూడా మాట్లాడింది కూడా ఇదే విషయం మాట్లాడినాము. అన్ని విషయాలు చెప్పిన వారికి ఇంకా టైం ఈజ్ రన్నింగ్ అవుట్. ఇంకేవో సాకులు చెప్పి తీసుకునే అవకాశం కూడా ఇక్కడ కనబడతలేదు. కాబట్టి మీ ఆలోచన ఏముందో చెప్పండి, ఏం నిర్ణయం చేస్తుందో చెప్పండి. మేము చెప్పాల్సింది గతంలో చెప్పిన ఇంకా చెప్పేదేమీ లేదు. ఇవే బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని చెప్పదలుచుకుందన్నట్టు ఇప్పుడు జరగదు. ఇంకా ఇంకా చూస్తారు, ఇది కీలకం, అత్యంత కీలకం అని చెప్తే కూడా జరగదు. సో ఇంకా తీసుకున్న నిర్ణయం కూడా ఇంకా 6 నెలల ముందే ఉంటే బెటర్ ఉంటుంది. కాబట్టి దీనిపైన ఇంకా సాగదీయకుండా రేపటి నిర్ణయం ఏంటో మీరు చెప్పండి, మేము చెప్పాల్సింది మీకేముందని చెప్పి ఎలా ఉంది? చాలా పాజిటివ్గా ఉన్నది. వారికి పూర్తి అవగాహన ఉన్నది. టైం అయిపోతుంది వారికి అర్థమవుతుంది. ఈ సమయం కూడా ఇంకా వాయిదా వేసి ఎంత అవకాశం కూడా పార్టీకి అట్లాంటి కంఫర్టబిలిటీ కూడా పార్టీకి లేదు. కాబట్టి వారు పూర్తిగా గతంలో కన్నా ఈ రోజు మీటింగ్ చాలా భిన్నంగా ఉండే, వాస్తవికత పైన ఆధారపడి ఉండే, వారు నిర్ణయం తీసుకునే దిశలోనే పార్టీ అవుతున్నట్టుగా వారు వివరించారు. అయితే యూపీఏ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తెలంగాణ అంశం మీద ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఒకసారి తెలంగాణపై ప్రయత్నం జరిగింది, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి కూడా మీరు ఒక చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు ఈ అంశం మీద. ఇంకా మరి